వెరీ గుడ్. ఓకే 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 థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే ఓకే సార్. దీంట్లో ముఖ్యంగా ఏమంటే ఇక్కడ 80% ముస్లిమ్స్ 20% హిందువులు ఉంటారు. అందరూ కలిసి అన్నమాదిరిగా బాగా కలిసిమెలిసి ఉంటారు. అదేంటి ప్రాబ్లం లేదు. ప్రతి ఇంటికి పైన ఒకటే మాట చెప్తా ఉంటారు, ఏమంటే మాకి రాజశేఖర రెడ్డి గారు ఉండి, రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వీడి కోసం మా జీవితాలు త్యాగం చేసి రెడీగా ఉన్నాము. ఇప్పుడు రంజాన్ పవిత్రమైన రంజాన్ మాసంలో ఎవరు చుట్టినా ఒకటే చెప్పేది. రంజాన్ మాసంలో ఎవరు కూడా ముస్లింలు కూడా అబద్ధాలు చెప్పారు కాబట్టి వాళ్ళు ఒకటే మాట ఏం చెప్తున్నారంటే, ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు మాకు సహాయం చేస్తాం కాబట్టి ఆయన ఖచ్చితంగా మీరు ఎవరు ఓటు అడగకపోయినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓటు వేసి రెండోసారి సీఎం గా చేసేదానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళు ఎటువంటి దీంట్లో అనుమానం లేదు. వాళ్ళు ఒకటే కోరుతున్నారు, ఏమనంటే దోషిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం కావాలని వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలంటే మెట్టుకుని ఆటోమేటిక్ గా ఎమ్మెల్యే అయిపోతుంది అన్నారు. ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి అందరూ కూడా ఒకటే కొరది ముస్లింస్ కూడా ఈ యొక్క రంజాన్ మాసం చాలా పవిత్రమైన మాసం కాబట్టి వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ, అదేవిధంగా ఎట్లా ఎలక్షన్ కూడా పోస్ట్ పోయినా కాబట్టి మాకు భయం ఉంది. కరెక్ట్ ఎలక్షన్ టైంలో రంజాన్ పండుగ వస్తా ఉన్నటువంటి టైం కాబట్టి రంజాన్ అయిన తర్వాత ఎలక్షన్ కాబట్టి అందరూ కూడా హ్యాపీగా ఇక ఎలక్షన్ చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు ఈ పవిత్రమైన రంజాన్ ముస్లింస్ అందరూ కూడా ఆయురారోగ్యంతో సుఖ సంతోషంతో ఉండాలని అల్లాహ్ని కోరుకుంటున్నాను.